పెంగ్విన్స్ ఆఫ్ ది మెడగాస్కర్ బాగుంది కదా? చాలా బాగుంది. యజ్ఞ, చెర్రీస్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పవా నాకు? స్వీట్ చెర్రీ ఏ ఫ్యామిలీ ట్రీకి చెందిందో తెలుసా? తెలీదు యజ్ఞ. తెలీదా? చాలా సింపుల్. అవునా? అయినా నాకు తెలీదు యజ్ఞ. నీకు రోజ్ ఫ్లవర్స్ అంటే ఇష్టమా? ఓ, చాలా ఇష్టం. ఈ స్వీట్ చెర్రీ రోజ్ ఫ్యామిలీకి చెందింది. ఓ అవునా? ఈ చెట్టు ఎంత సైజ్ పెరుగుతుందో తెలుసా? అది కూడా తెలీదు యజ్ఞ. ఈ స్వీట్ చెర్రీ చెట్టు 15 to 32 మీటర్స్ హైట్ లో పెరుగుతుంది. అంత హైట్ పెరుగుతుందా ఈ స్వీట్ చెర్రీ చెట్టు? అవును. మరి ఇప్పుడైతే మ్యాడ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ వస్తుంది, చూద్దామా? ఓ తప్పకుండా చూద్దాం. హే పిల్లలు, మీరందరూ తిరిగి వచ్చేసారు కదా. నిన్న మీరు చూసినలాగా మీకు నేను చెప్పాను కదా నేను ఏమేమి కావాలని. ఇంక్ బాటిల్, క్యాండిల్, పెయింట్ బ్రష్ అని తెచ్చేసుకున్నారా? నేను నిన్న ఒకటి చెప్పని మర్చిపోయానండి. ఒక వైట్ పేపర్ కూడా కావాలి, మీకు అందరికి ఇంట్లో ఉంటుందన్నమాట. చక్కగా ఒక వైట్ పేపర్ తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను ఇప్పుడు పెయింటింగ్ అంటే పెయింటింగ్లోనే ఒక న్యూ మెథడ్ నేను నేర్పిపోతున్నాను. వచ్చే నెక్స్ట్ సెగ్మెంట్స్ అంటే రేపు వచ్చే డే టు డే ఎపిసోడ్స్లో మీకు చాలా కొత్తవి నేను ఇంకా నేర్పిస్తూనే ఉంటాను అనమాట. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతామంటే, మీరు ఇన్విజిబుల్ అని చాలా ఉంటారు కదా, ఇన్విజిబుల్ పెయింట్ అనేది. సో ఇన్విజిబుల్ అనేది ఎలా మీరు చేయాలనేది నేను నేర్పిస్తాను. అంటే మీరు చాలా కార్టూన్స్లో చూసుంటారు, పెయింట్తో కొడితే ఇన్విజిబుల్ అయిపోతారు, మళ్ళీ అదే పెయింట్ కొడితే విజిబుల్ అయిపోతారు. సో హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ పెయింట్ చేసి చూపిపోతున్నాను అనమాట. సింపుల్, నథింగ్ అండి. నేను చెప్పినాక మీరు క్యాండిల్ తీసుకున్నారు కదా, సింపుల్ టేక్ ద క్యాండిల్ అండ్ మీరు వచ్చేసి ఈ పేపర్ పైన నేను వచ్చేసి మ్యాథ్స్ సైంటిస్ట్ అని రాస్తాను. మీరేం అవసరమో మీరు రాసేసుకోండి. చర్నా, నేను ఇప్పుడు పేపర్ పైన నేను వచ్చేసి స్క్రిబుల్ చేయబోతున్నాను. మీరు అందరు స్క్రిబుల్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో రెడీగా ఉంటే మీరు అందరు చక్క రాసేసేయండి. నేను రాసేస్తాను, చూడండి. ఓకే అయిపోయింది. కదా, మీరు అందరు చూసేసారా? ఇప్పుడు నేనేం రాశాను మీకు ఎవరికైనా తెలుస్తుందా? ఏం తెలియట్లేదు కదా. నేనేం రాశానని నాకు మట్టుకే తెలుస్తుంది అనమాట. మీరు సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా మిమ్మల్ని ట్రై చేస్తే మీరు ఏం చూపించాలంటే నథింగ్ అండి. మీరు ఏం చూపించాలని నేను చెప్పిస్తాను. నథింగ్. ఇలాంటి పేపర్స్లో ఇప్పుడు ఏం చేసామంటే వ్యాక్స్తో మనం రాసాం. వ్యాక్స్తో రాసినప్పుడు ఏమవుతుంది, అది మనకు విజిబుల్ కాదనమాట. ఎందుకంటే వ్యాక్స్ వచ్చేసి మనకు విజిబుల్గా ఎప్పుడు అంటే మనం దేనిపైన స్క్రిబుల్ చేస్తే వ్యాక్స్ అంత తొందరగా మనం చూడని కుదరదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు అందరూ పెన్స్లో ఇంక్ ఫిల్ చేసుకుంటారు కదా స్కూల్స్లో, క్లాస్ వర్క్స్, నోట్బుక్స్ అని రాసేదానికి. నేను ఇప్పుడు ఈ పేపర్ పైన నేను రాసిన దాన్ని వచ్చేసి ఇంక్ అంటే మీకు నేను చెప్పినలాగా ఇంక్లో వచ్చేసి పెయింట్ బ్రష్ డిప్ చేసేసి ఇలా ఎక్కువ వద్దండి, లైట్గా డిప్ చేసేసేయండి. మీరు రాసేంత డిప్ చేసేసుకొని మీరు స్క్రిబుల్ చేశారు కదా, దానిపైన వచ్చేసి ఇలా పెయింట్ లాగా వచ్చేసి డ్రా చేసేయండి. అందరు డ్రా చేసేస్తున్నారా? తెలుస్తుందా మీకు అందరికీ క్లీన్గా? చూడండి ఎంత మ్యాజికల్గా వర్క్ అవుతుంది కదా నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్. మీరు అందరు చూసేస్తున్నారు అనుకుంటాను. అందరు బాగా చూడండి. ఇలా వచ్చేసి ఒక పెయింటింగ్, మీరు పెయింటింగ్ ఎవరో నేర్చుకోవాలనుకుంటున్నారు అందరూ నా దగ్గరికి వచ్చేసి క్లాస్కి వచ్చేసేయండి అమ్మా. మీకు నేను పెయింటింగ్ ఎలా చేయాల్సిందని నేను నేర్పించేస్తాను, ఓకేనా? హే అయిపోయింది. ఓకే కిడ్స్, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేసామంటే చూడండి, మీరే చూసేయండి. టడా! సూపర్గా ఉంది కదా. మనం ఏం చేసామంటే దీంట్లో వచ్చేసి మ్యాథ్స్ సైంటిస్ట్ అనేది నేను డ్రా చేశాను అనమాట. ఓకే, ఏంటి మ్యాథ్స్తో రాశాడు, ఇంక్ పెట్టి ఏదో పెయింటింగ్ లాగా వేస్తాడు, మ్యాథ్స్ సైంటిస్ట్ వచ్చేసింది అనుకుంటా. నథింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్ వచ్చేసి ఇంక్ అబ్జర్వ్ చేస్తుంది కదా, బట్ మనం వ్యాక్స్తో రాసిన ప్లేసెస్లో వచ్చేసి అంటే వ్యాక్స్ వచ్చేసి ఇంక్ని అబ్జర్వ్ చేయదు, అంతే సింపుల్. నేను అదే మీకు ఈరోజు నేర్పించాల్సింది అనుకున్నాను. నేను మీకు నేర్పించేసాను అనమాట, అంతే సింపుల్ అండి. మీరు ఇలాంటి పెయింటింగ్స్ మీరు డిఫరెంట్గా ఏదైనా పెయింటింగ్స్లో చేయాలనుకుంటే ఇలా మీరు చేసేసి మీ స్కూల్స్లో మీరు డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు అనమాట. అంతేనండి, ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నేను కొత్తగా చేశాను కదా ఈ వ్యాక్స్తో, నేను ఇదే ఫస్ట్ టైం థర్డ్ టైం నేను ఇలా వచ్చేసి మ్యాథ్స్ సైంటిస్ట్ అనేది రాస్తున్నాను. ఇది అలానే వచ్చేసి నేను మా ఫ్రేమ్ అంటే ఫోటోగ్రాఫర్ దగ్గర ఇచ్చేసి ఫ్రేమ్ చేసి నేను వాల్లో తగిలిపోతున్నాను, ఓకేనా? మీరందరూ మీ పెయింటింగ్స్తో అందరూ ఎంజాయ్ చేస్తున్నాను. అంతవరకు మిమ్మల్ని నెక్స్ట్ అంటే రేపు కలుస్తాను. అంతవరకు మీరు అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తుండండి. బాయ్. సార్